తాజా అంశాన్ని చూస్తున్నాం. పన్నీర్ తయారీ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 3000 కిలోల కల్తీ పన్నీర్ను జప్తు చేశారు. పన్నీర్ తయారీ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 3000 కిలోల కల్తీ పన్నీర్ను జప్తు చేశారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, కల్తీ పన్నీర్ సీజ్ ఎంత మొత్తం జప్తు చేశారు? అయితే మొత్తం 2 డైరీలకు సంబంధించినటువంటి దీంట్లో మొత్తం 2600 కిలోలకు పైగా ఈ కల్తీ పన్నీర్ని సీజ్ చేసినట్టుగా మనకి టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో 2 శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ షాప్ కు సంబంధించిన మొత్తం 6 దుకాణాలు ఉన్నాయి. మొత్తం అక్కడే సమీపంలో 6 దుకాణాలు నడుపుతున్నారు. వాటన్నిటి మీద కూడా సోదాలు చేసి అందులో ఉన్నటువంటి కల్తీ పన్నీర్ ని కూడా దాన్ని ఎటువంటి నిబంధనలు పాటించకుండా, సరైనటువంటి ప్రమాణాలు పాటించకుండా పన్నీర్ ని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. సో వీటన్నిటి మీద తయారు చేసిన వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్స్, దాంతో పాటుగా ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం 2600కి పైగా కిలోల పైగా ఉన్నటువంటి పన్నీర్ ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పన్నీర్ ని తయారు చేసేటువంటి పన్నీర్ ని నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని శుభకార్యాలకు, కొన్ని కార్యక్రమాలకు కూడా వీటన్నింటినీ కూడా ఆర్డర్లపై డెలివరీ చేస్తున్నారు. కొన్ని షాపులకు కూడా వీళ్ళు డెలివరీ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో వీటన్నింటినీ కూడా సీజ్ చేసి కొన్ని శాంపిల్స్ ని కూడా అక్కడికి పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ కేసు మహంకాళి పోలీసులకి ఈ పట్టుబడిన దానంతా కూడా అప్పచెప్పారు. వాళ్ళు తదుపరిగా ఈ కేసు నమోదు చేసి వీటన్నిటి మీద ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కల్తీ పన్నీర్ సంబంధించిన దాంట్లో ఎవరైతే వీళ్ళు ఈ కల్తీ పన్నీర్ సంబంధించి ఏ మిశ్రమాలు ఇందులో మిక్స్ చేశారనే దానిపై ప్రత్యేకంగా ఒక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా ఈ టెస్ట్ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా దాని మీద చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్థానిక మహంకాళి పోలీసులకి వాళ్ళందరూ కూడా అప్పచెప్పడం జరిగింది. సో దీని అన్నిటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కొద్దిసేపు క్రితం ఆమె మాట్లాడారు. సో దీని మీద చర్యలు తీసుకుంటాం, ఇటువంటి వాటిపై కూడా కఠిన చర్యలు మేము తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. ధన్యవాదాలు నాగార్జున. పన్నీర్ తయారీ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 3000 కిలోల కల్తీ పన్నీర్ను జప్తు చేశారు. सेव बनाते और क्या क्या प्रोडक्ट है आपका दूध का? बाकी तो रेडीमेड है। कहाँ से आते? ये एनएस आने का है। बिल्स है आपके पास? उसका बिल्स तो रहता है। दिखाओ। बिल डाल के चले जाएंगे। बिल से मुझे ये सेव आप बनाते हैं? हाँ। పోలీస్ టీమ్ తో కలిసి మేము అకస్మాత్ దాడి చేశాము. ఇక్కడ బాలాజీ డైరీ ప్రోడక్ట్స్, విజయ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైభవ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇంకొకటి
జగదాంబ మిల్క్ ప్రోడక్ట్స్ మీద దాడి చేశాము ప్రస్తుతానికి. ఇక్కడ హైజీన్ వయలేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఎటువంటి ఇన్వాయిస్ లేని ఎక్కడి నుంచో సరఫరా అవుతున్న పన్నీర్ పాల ప్రోడక్ట్లను అమ్ముతున్నాం. సో వాటి శాంపుల్ సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నాం. అంటే ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్ళి తర్వాత చర్యలు తీసుకుంటాం. అంటే గతంలో మేడం చాలా ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ రేపు మనం హెల్త్ పాడవుతున్నది మనం చూస్తున్నాం. ఈవెన్ స్టమక్ అప్సెట్స్ అవుతున్నాయి, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి శాంపుల్ సేకరించి దాని తర్వాత చర్యలు తీసుకుంటాం. వీటి ఏమైనా యాసిడ్స్ కానీ ఏమన్నా అది ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే తేలుతాయి. ఎక్కడ తయారైంది? అయితే మహారాష్ట్ర లేక వివిధ జిల్లాలో, తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తున్నాయని అంటున్నారు. కాకపోతే దాన్ని మేము ఫర్దర్గా తెలుసుకొని చర్యలు తీసుకుంటాం. సరే ఇప్పుడే